మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారున్న ఆ గ్రామంలో అనేక మంది వచ్చారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉన్న స్త్రీ మాత్రం గ్రేట్ ఎక్స్పెక్టేషన్ తో వచ్చింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను, వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ధనవంతురాల్ని, డబ్బంతా పోయింది, రోగం పోలా. అన్ని ఊర్లు తిరిగాను, కాళ్ళు అరిగిపోయాయి, కానీ రోగం పోలేదు. ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈ రోగం పోవాలని. కార్యక్రమాలు అయితే చేశాను కానీ నా రోగం నన్ను వదిలిపోలేదు. ఇప్పుడు సర్వోన్నతమైన దేవుడు యేసు ప్రభువారంట, ఆయన నా ఊరు వస్తున్నారంట, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి రక్తస్రావంతో ఉన్న స్త్రీలు కట్టుబాట్లు ఉన్నాయి కదా, ఆయన్ని చేతులు ముట్టుకోకూడదేమో, ఆయన పాదాన్ని ముట్టుకోకూడదేమో, నేను కడగా ఉన్న స్త్రీని కదా, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటా. హల్లెలూయా. ఏమైంది? ఆయన పాదం పట్టుకోకపోయినా, ఆయన చేయి పట్టుకోకపోయినా ఏం పట్టుకుంటాను? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నాకు స్వస్థత వచ్చేస్తుంది. 12 సంవత్సరాలు బాధపడ్డాను, రాత్రి పగలు నీరసించిపోయాను, ధనవంతురాల్ని, ఆస్తిపరురాల్ని, ధనవంతా పోయింది. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఇంకా ఆమెకు సంబంధించిన నమ్మకాలతో కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తుంటది ఆవిడ, పోనే పోలేదు. 12 సంవత్సరాల నుంచి నన్ను ఈ రోగం పట్టి పీడిస్తుంది. ఈ వ్యాధి పోవాలంటే నేను ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్త్రమైనా ముట్టుకుంటాను, తప్పకుండా నేను స్వస్థత పొందుకుంటాను. హల్లెలూయా. దీని ఏమంటారండి? ఎక్స్పెక్టేషన్ అనండి ఒకసారి. మరి ఈ రోజున నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా మూయబడిన గర్భం తెరుస్తాడు, నా పిల్లల్ని దీవిస్తాడు, నివాసయోగ్యమైన గృహాలు ఇస్తాడు, నా ఇంటికి రక్షణ వస్తుంది, చెడ్డవారు మంచివారు అవుతారు, నిష్ప్రయోజకులుగా ఉన్న నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు, ఇడిపోయిన నా కుటుంబం మరలా కట్టబడుతుంది, నన్ను ద్వేషించే వాళ్ళు నన్ను ప్రేమించే విధంగా నా దేవుడు చేస్తాడు, నా దేవుడు గొప్పవాడు, ఆయన కార్యాలు చేస్తాడని ఆశతో వచ్చారు మీ అందరు దైవజనమ. ఎక్స్పెక్టేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరము కూడా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మంచి వాటిని ఆశించే రావాలి, అడగాలి, ప్రయత్నం చేయాలి, వేడుకోవాలి. నీ దేవుడు కనికరం గల దేవుడు, తప్పకుండా ఆయన నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. తప్పకుండా నీ ప్రార్థనలకు జవాబిస్తాడు, తప్పకుండా నీ వేదనలు తీసివేస్తాడు. నీ దేవుడు నిన్ను దాటి వెళ్ళడు. దేవుని బిడ్డ, నిలబడి నీ సమస్య తెలుసుకొని నీకు జవాబిచ్చే దేవుడు ఈ రోజు నీ మధ్యలో ఉన్నాడు. ఆయన కనికరం గల దేవుడు. హల్లెలూయా.